అమ్మ స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం తీసుకుంటా. ఆ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓ అమ్మా నమస్తే నమస్తే. అండి. ఇంతసేపు నేను తనలాడి అమ్మా తనలాడతానులో పరేషాన్ బయటకు వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు వచ్చింది. నేను లింక్ పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చింది. అదే అనుకుతుంది అది కాకుండా. అయ్యో. ఇంకొకటి నా దానిలో పైసలు 4-5 వేలకు 5G అన్నారు కదా. మా బాబు 5G చేసిండు. పైసలు అని వాడు మాకు అమ్మ ఉండే ఇది రాజధాని ఇంకా నేను ఓం గురువుకి పైసలు కట్టాను అనుకున్నాను. వేలు మా వానికి తెలివేమో. మా వానికి 6,000 పోయినాయి. లేదా రజని అని అమ్మాయింది 6,000 అన్నాయి. చెప్తే కాలుగాలు గదగద అనుకున్నాను. వాడిని చెప్తాను ఏం కొట్టినావు ఏం కొట్టినావు అంటే నేను భయానికి ఆమెను అడిగితే అయ్యో నాకేం లేదమ్మా నాకు తెలియదు అంటుంది. ఓ అయ్యో, ఎవరికి పోయినాయో మరి. అదేలే. నాకు వచ్చినాయి నా నుంచి తీసుకున్నామా నమస్తే అంటుండ్రు ఎవరు. అవును. రజని పేరు మీద రజని చేసి తీసుకున్నాడు రజని అని. అదే తర్వాత ఇప్పుడు మీరంటే తెలిసింది ఈ అదే 5G మరి మా వాడిని చెప్పాలా. వెంటనే బ్యాంకులో కంప్లైంట్ చేయొచ్చు. వెంటనే బ్యాంకులో కంప్లైంట్ చేయొచ్చమ్మా. మనం తర్వాత మాట్లాడదామా, ఇందులో రికార్డ్ అయితే. ఇప్పుడు మా బాబు చెప్తారు. అదే. అయితే అమ్మ, ఇక్కడ మనము 6వ పాఠంలో ఉన్నాము. ఈ 6వ పాఠంలో కొన్ని శబ్దాలు నేర్చుకున్నాము. ఇది మొత్తం నపుంసకలింగ శబ్దాలు వచ్చాయి. ధనం, ఫలం, పత్రం, వనం, నగరం, అధ్యయనం, కార్యం ఇలా వచ్చాయి. మనకి ఇవన్నీ తెలిసినవే, కొత్తవి ఏది లేదు కదా. ఆ, తర్వాత అది గుర్తుపెట్టుకోండి అంతే. అవి నపుంసకలింగ పదాలు అనేది గుర్తుపెట్టుకోండి. ధనం, ఫలం, పత్రం, వనం 4, మళ్ళీ ఈ 3 7. ఓకే. నగరం, అధ్యయనం, కార్యం. ఈ అధ్యయనంలో కార్యంలో మనకి ఈ కనిపించేవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అంటే ధాతువుతో ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. సో ధాతువు నుంచి వచ్చింది కాబట్టి అది రూపం ఏమంటాము, ధాతువు నుంచి ఈ ప్రాతిపదికంగా అంటే తయారు చేసుకోవడానికి ఎవరు వస్తారు మధ్యలో, ధాతువుతో వచ్చేటువంటి ఏ ప్రత్యయం వస్తుంది, కృత్ ప్రత్యయం. ఓకే. సో దీన్ని ఏమంటాం ఇప్పుడు, కృదంత పదము అంటాం. అంటే కృదంత శబ్దం ఇది ఇంతవరకు, అధ్యయన అనేంతవరకు. ఓకే. సో అధ్యయన వరకు కృదంతము. తర్వాత ఈ మకారం ఏదైతే ఉందో అది ప్రత్యయం. ఓకే. సో కాబట్టి అది ఏం చెప్పుకున్నాం మనము, ఆ కృదంతాలలో చాలా ఉన్నాయి కదా. చెట్లల్లో వెరైటీస్ ఉన్నట్టుగా ఇక్కడ మనకి కృదంతాల్లో చాలా ఉన్నాయి. వాటిల్లో ఏ ప్రత్యయం ఇది ఏం చెప్పుకున్నాము, గుర్తుంది ఎవరికైనా? ప్రత్యయం కాదు. ఆహా అమ్మా, ఇది కృదంతం అన్నాను చూడండి. కృదంతములో ఏది అని అడిగాను నేను. ప్రత్యయం గురించి ఇక్కడ ఇక్కడ దీని గురించి అడగలేదు. కృదంతములో ఏ కృదంతం అని అడుగుతున్నాను ఇక్కడ. అనా వచ్చింది. ఏం చెప్పుకున్నాం గుర్తుంది ఎవరికైనా? తొందరగా. మన గోపాల్ గారు మీకు గుర్తుంటుంది. నమస్తే అండి. చెప్పండి ఏంటది, ఏమంతము? అలంతమా? కాదమ్మా. ఏమంటాం దీన్ని? లుడంతం. లుడంతం. ఓకే. లుడంతం నిన్న చెప్పారు మర్చిపోయి. సో ఇప్పుడు కార్యాలో ఏముంది, కార్యాలో లుడంతం ఉందా? లేదు. అనా లేదు కదా అందులో. అనా ఉన్న చోటలే ఉంటుంది అది, అవునా? సో అనా లేదు అక్కడ కాబట్టి అది లేదు, లుడంతము లేదు అక్కడ. ఓకే. మరి అది ధాతువుతోనైతే వచ్చింది కదా. సో మరి ఏ ప్రత్యయం వచ్చి ఉంటుంది, వేరే వేరే ప్రత్యయాలు వచ్చి ఉంటాయి కదా. సో అట్లాగనమాట. మీకు లుడంతం ఒక్కటి నేర్పించాను, అది కొంచెం పట్టుకున్న తర్వాత మనం వేరే దానికి వెళ్దాం. ఓకే. సరే, ఇప్పుడు ధాతువుల్ని చూసుకుంటే తుద వ్యథనే అని చెప్పుకున్నాం. తర్వాత ఈషా. ఈషా అనేది ఏంటిది, అది ఈషు. చెప్పండి అది ఏం చెప్పుకున్నాం.
ఇచ్ఛాయా ఇచ్ఛాయాం ఏంటి మూలధాతువు ఏంటి? విషం ఇషు ఇచ్ఛాయాం. విషం ఓకే. ఛాయాం ఇచ్ఛాయా ఆ, కోరిక. సో కాబట్టి కోరిక అవునమ్మా సప్తమి విభక్తిలో ఉంటుంది. అవునమ్మా. తర్వాత స్పృశ్ ఫీలింగ్. రాసుకున్నారా? స్పృశ సంస్పర్శనే కదా. స్పృశ సంస్పర్శనే అంటే స్పృశ తాకటం, అవునా? స్పృశతి. తర్వాత లిఖ్ ఇది రాశారండి. లిఖ్ లిఖ్ రాసుకోండి. అది అక్షర విన్యాసం రాయండి. అది లిఖ్ వ్రాయటం, లిఖతి అదంతా రాసుకొని అందరూ ఒక్కసారి గ్రూప్లో ఎవరైనా క్లాస్ స్టార్ట్ అయిందని రాస్తారా? ఎందుకంటే దీంట్లోనే రాయాలి, ప్రారంభిక దాంట్లోనే. ఎవరైనా రాస్తారా? ఓకే ఓకే. సో లిఖ అనేది ఉంది కదా. సో దీనికి మూల రూపంలో ఏమొస్తుంది? లిఖ. లిఖ అక్షర విన్యాసే. అక్షర విన్యాసే. ఓకే. లిఖ అనేది మూలధాతువు, అవునా? సో మూలధాతువులో ఏముంటాయి? ఇత్తు సంజ్ఞలు ఉంటాయి. తర్వాత అక్షర విన్యాసే. అక్షర విన్యాసే అనేది ఏ విధంగా ఉంది? ఇక్కడ ఇక్కడ కాదు, మన గ్రూప్లో రాయాలి, మన వాట్సాప్లో కాకుండా చాట్లో. అదే ఎవరో రాసినట్టున్నారులేండి. ఓకే సరే. అక్షర విన్యాసే అనేది అర్థ సందర్భము. థ్యాంక్స్ అమ్మా. ఓకే. సో మనకి అక్షర విన్యాసే అని ఉంది కదా. సో ఇది ఎలా ఉందండి? ఏ విభక్తిలో ఉంది? ఎప్పుడు కూడా సప్తమి. అర్థ సందర్భము సప్తమి సప్తమి విభక్తిలో ఉంటుంది. ఉత్తమం. సప్తమి విభక్తిలోనే ఉంటుంది. ఇంకా ఏది ఉన్నా సరే అక్కడ సప్తమి అని చెప్పేసేయాలి అంతే. ఓకే. మనకి ఏ రూపం తెలియదు అయినా కూడా ఏం చెప్పాలి? సప్తమి అంతే. అప్పుడు అక్కడ మనం రూపం తెలుసుకుంటాం. ఓ సప్తమిలో ఇలా ఉంటుంది ఈ రూపము అని తెలుసుకుంటాం. ఓకేనా? అక్షర విన్యాసే. సే వచ్చింది అక్కడ. సే వచ్చింది కాబట్టి గృహే అట్లా అంటాం కదా. సో గృహే ఏ కారం వచ్చింది, సాకారం అది కాకుండా ఏ అచ్చుల్లో చివరిది చూసుకోండి, ఏ వచ్చింది అక్కడ. అంటే ఏంటి? అది అక్షర విన్యాస అనేది శబ్దం, అకారాంత శబ్దం. అది అది పుల్లింగమా నపుంసకలింగమా మనకి డౌట్ అక్కడ. అవునా? అవునా కదా? విన్యాస అంటామా, విన్యాసం అంటామా? ఎందుకంటే దాని రెండు రూపాలు అలాగే ఉంటాయి తృతీయ విభక్తి నుంచి కదా. పుల్లింగానికి నపుంసకలింగానికి అకారాంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒకేలాగా ఉంటుంది. ఓకే. తృతీయ విభక్తి నుంచి సేమ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి పుల్లింగమా నపుంసకలింగమా అనేది విషయం తెలియదు. అందుకని మనము రెండుట్లో ఏ రెండు ఉన్నాయేమో అని అనుకోవాలి ప్రస్తుతం. ఓకే. నేను మీకు విషయం ఏం చెప్తున్నానంటే అది నపుంసకలింగం అయితే సేమ్ ఇలాగే ఉంటుంది, పుల్లింగం అయితే ఇలాగే ఉంటుంది అనే గెస్చర్కి రావాలి మనకి. అంటే రెండు ఆప్షన్స్ తీసుకొని రెండు రూపాలు మనము నేర్చుకునేలాగా తయారు కావాలన్నమాట మనం. ఓకేనా? మనకు వచ్చేలాగా తయారు కావాలి. ఓకే. అక్షర విన్యాసే. ఓకే. అంతవరకు రావాలి మనకు. ఇది పుల్లింగమైనా కావచ్చు, నపుంసకలింగమైనా కావచ్చు. దానికి రూపాలు థర్డ్ విభక్తి నుంచి తృతీయ విభక్తి నుంచి రెండింటికి సేమ్ ఉంటాయి అని చెప్పగలగాలి మనం. ఓకేనా? అంతే అంతే చాలు. అక్షర విన్యాసే. తర్వాత మనం ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అది ఏ శబ్దము అని సెర్చ్ చేయడం కానీ మనము మాట్లాడడం కానీ మళ్ళీ అక్షర విన్యాస అని అన్నాం అనుకోండి, అది నపుంసకలింగం అని కన్ఫర్మ్ అయిపోయింది ఇక కదా. అవునా కదా? అక్షర విన్యాసాన్ అన్నాను, ఏమని కన్ఫర్మ్ అయింది? మొదటి రెండు విభక్తులు వేరువేరు ఉంటాయి. అక్షర విన్యాసాన్ అన్నాను అనుకోండి, ఏమైంది? అది ఎందులో ఉంటుంది? రామాన్ పుల్లింగం. ద్వితీయ విభక్తి బహువచనం కదా. సో అక్షర విన్యాసాన్ అంటే పుల్లింగం అయిపోయింది. అట్లా పుల్లింగం అని కావచ్చు కదా. అక్షర విన్యాసాన్ని అన్నాను అనుకోండి, నపుంసకలింగం. ఓకేనా? సో అలా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి అక్షర విన్యాసే ఇది. అక్షరము విన్యాసము. విన్యాసం అంటే ఏంటండి?
అంటే పైకి కిందికి జంప్ చేయడం లాగా అట్లా అంటే విన్యాసం చేస్తుంది అంటాం. అంటే డ్యాన్స్. అర్థమైందా? అక్షరం యొక్క డ్యాన్స్ జరుగుతుంది. ఈ అక్షరం అనేది డ్యాన్స్ చేస్తుంది. అంటే పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. మనం అక్షరాలు రాస్తున్నప్పుడు ఒకటి పైకి, ఒకటి కిందికి, ఒకటి సైడ్కి ఇట్లా వెళ్తుందా లేదా? Yes. అవునా? అదనమాట. అక్షరం అనేది విన్యాసం చేసే సమయములో అప్పుడు ఏం వాడతామంటే లిఖ్ ధాతువు. అంటే మనం పెయింటింగ్ చేస్తున్నాం అప్పుడు వాడొచ్చా? ఖచ్చితంగా వాడొచ్చండి. అర్థమైందా? అక్షరం ఉందా లేదా అక్కడ? అక్షరం ఉంటే చాలు. అక్షరం ఉందా పెయింటింగ్లో? లేదు. ఓకే. సో విన్యాసం ఉంది కానీ అక్షర విన్యాసం లేదు కదా. అవునా? Yeah. అర్థమైందా? విన్యాసం ఉంది కానీ అక్షరం లేదు కదా అక్కడ. అవునా? అక్షర విన్యాసే అన్నారు. అక్షరములో విన్యాసం ఎక్కడెక్కడ జరుగుతుందో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమైంది? నేను కింద రాస్తున్నా, పైన రాస్తున్నా, ఆపుతున్నా. అవునా? సో అక్షరాన్ని విన్యాసం చేస్తున్నా, డ్యాన్స్ చేస్తున్నా అక్షరాల యొక్క. ఇదేం చూడండి. అవునా? పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, మధ్యలోకి వచ్చింది, లెఫ్ట్కి వెళ్ళింది, రైట్కి వెళ్ళింది. విన్యాసం అవుతుందా? Yeah. అవును. అదనమాట. సో అక్షర విన్యాసే అంటే రాయడము. ఓకే. రాయడములో ఏం వాడతాము? లిఖ ధాతువుని. ఇలా నేను రాశాను కదా, ఈ క్రియను నేను ఎలా చెప్పాలి ఇప్పుడు? సో సంస్కృతంలో ఇలా దీన్ని ఏమంటారు కదా? ఇలా నేను రాయడాన్ని ఏమంటారు అంటే లిఖతి. Likati. హ్మ్. అంటే ఆ సందర్భములో, ఏ సందర్భములో? అక్షర విన్యాసము చేసే విన్యాసం సందర్భములో. చేస్తున్నప్పుడు రాయడం అనే క్రియని లిఖిత్. అంతే అమ్మా. ఓకేనా? లిఖతి. అంతే. ఓకే. రాసుకున్నారు కదా అందరూ? మనకి రాసాం. ఎప్పుడు కూడా ఫస్ట్ మొదటిది ఏముంటుంది? మూల ధాతువు ఉంటుంది. తర్వాత రెండవ పార్ట్ ఏముంటుంది? అర్థ సందర్భం. ఓకే. సందర్భము లేదా సందర్భాలు. భాలు అని ఎందుకన్నాను? ఒక్కొక్క దానికి 2-3 సందర్భాలు ఉంటాయి కదండి. అర్థాలు 2-3 ఇస్తారు కదా. చ అని Yeah. ఇస్తారు ఫైనల్గా. ఇక్కడ చ అనేది మనకి చివరిగానే పెట్టాలి. ఓకే. నేను మీకు చెప్పానా? చెప్పారు. ఓకే అండి. సో ఇప్పుడు మీరు అర్థ సందర్భాలను గమనిస్తూ ఉండండి. అక్కడ కూడా మనకి 3-4 అర్థ సందర్భాలు ఉంటే ఫైనల్గా చా పెడతారు. చూడండి, గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మనకు ఒక్కొక్కటే వస్తుంది కాబట్టి ఇంకా రాలేదు మీకు. సో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది రాసుకోండి అమ్మా. ప్రచ్ఛ అడగటం, పృచ్ఛతి. ఇది రాసుకోండి. ఉమ్. రాసాక నేను రాసేది రాయండి. ప్రఛ ఏమనాలి? ప్రఛ. ఇక్కడ ఛావత్తు లేదు కాబట్టి దీన్ని ఎలా చదవాలి? ప్రాఛ. ఓకే. ప్రాఛ. ఇదేమో ప్రచ్ఛ కదా. ఛాని రెండుగా పలుకుతున్నాం మనం కదా. స్ట్రెస్ చేస్తున్నాం అక్కడ. ఇక్కడ అవసరం లేదు. ప్రాఛ ఏంటి? ప్రాఛ. జీప్సాయాం. జీప్సాయాం. మీరు గీప్సాయాం అంటారు కదా. సో అది జ్ఞీప్సాయాం అంటారా? సో జీప్సాయాం. ఓకే. దీన్ని జీప్సాయాం అంటాం. కట్ అయిపోయిందండి. జీప్సాయాం. యామ. ఓకే. అంటే అంటే ఇక్కడ ఏంటి? ఎప్పుడైతే మనకు ఇష్టం అనమాట. జీప్సా అంటే ఏంటిది? టువర్డ్స్ అనమాట. టువర్డ్స్ కోరిక. ఓకే. ఆ కోరిక ఎప్పుడైతే ఉంటుందో మనం ఏం చేస్తాము? అడుగుతాం. అవునా? అడిగి దాని గురించి తెలుసుకుంటాం. అవునా? కోరిక ఉండడం అనమాట. కోరిక ఉన్నప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ రెండింటిని మొత్తాన్ని జీప్సాయాం అని చెప్పడానికి ఏం చెప్పాలి? అడగటం. ఓకే. అడగటము, ప్రశ్నించడము అలాంటివి వస్తాయి అనమాట. అంటే కూడా అడగటమే అన్నారు. అదే అది అర్థ సందర్భం కదమ్మా. ఓకే. ఇప్పుడు మనకి కోరిక ఉంది, అడగాలి. దాన్ని ఎలా వాడాలి? పృచ్ఛ అనే ధాతువుని వాడుకోవాలి అప్పుడు. ఇది సందర్భం కదా. ఇది నీకు కోరిక ఉంది. ఏం కోరిక ఉంది? అడగాలనే కోరిక ఉంది, ప్రశ్నించాలి అనే కోరిక ఉంది. అప్పుడు ఏం వాడతావు సంస్కృతంలో? పృచ్ఛతి. అర్థమైందా? పృచ్ఛతి ఎలా వచ్చింది? ప్రత్యధాతు ద్వారా. అర్థమైందా? ప్రశ్నించడం, అడగటం, ఎదురు చూడటం,
ఎదురు చూడడం అంటే ఏంటి? మనం ఏదైతే ప్రశ్న అడుగుతామో దాని గురించి ఎదురు చూడడం అనమాట. అడిగిన దాని గురించి ఆ సమాధానం కోసము వెతకడం. ఎదురు సీక్. చూడడం. ఎదురు చూడడం అని రాయకుండా యాక్చువల్గా వెతకడం అన్నాడు, చెప్పండి. సీక్. ఉమ్. ఓకేనా? ఉమ్. నెక్స్ట్ రాసుకోండి. ప్రవేశించడం. యాక్చువల్గా దీంట్లో ఎదురు చూడడం, అన్వేషించడం అట్లాంటివి రాసుకోండి. అన్వేషించడం అనేది. ఉమ్? ఉమ్. తర్వాత ప్రవిశ. ప్రవిశ అంటే ఏంటి? ప్రవేశించడం. ప్రవిశతి. ఓకే, రాసుకున్నారా? Yeah. అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ధాతువు ఎక్కడుంది? ప్ర అనేది ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? ఉపసర్గ. ఉత్తమం, ఉపసర్గ. ఎందుకు? ధాతువు ఇక్కడుంది, విష్ అనే ధాతువు అనమాట. విష్యు ధాతు. విష ప్రవేశనే. ఉత్తమం. విష. ఇక్కడ ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది? అకారము, ఇకారము, ఉకారము, రికారము ఇలా వచ్చేవి అవకాశం ఉంటుంది. అందుకని మీరు జస్ట్ గెస్ చేయొచ్చు. విష ప్రవేశనే. ఓకే, అక్కడ ఆ ఉందా, ఈ ఉందా, ఏది మనకి సౌండ్ కరెక్ట్ అవుతుంది, అలా అందులో ఏది అనుకోవచ్చు మనము అనేది కొంచెం గెస్ చేయొచ్చు. ఓకే, విష ప్రవేశనే. ప్రవేశనే అంటే ఏంటి? ప్రవేశించడములో. సప్తమి అంటున్నాం కదా, లో ఏమైంది? అందు అంటున్నామా? అవును. ప్రవేశించడము యందు. అప్పుడు ఏం చేయాలంట? నువ్వు ఇంట్లోకి వస్తున్నావు, అప్పుడు ఏం చేయాలి? విశతి. సో విశతి ఈ ధాతువుని దేంతో వాడాలి ఎక్కువ మటుకు? ప్రా. ప్రా ఉపసర్గతో. ఓకే, సో ప్రవిశతి ధాతువుని ప్రవిశతి అంటాం. ఓకేనా? సో ప్రవిశతి ప్రా ఉపసర్గతో వాడతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రా అనేది ఉపసర్గ అన్నాం కదా, ఇది ఉపసర్గ కాకుండా విడిగా ఉందండి, అప్పుడు ఏమంటాం దాన్ని? రాదు. ప్రాది అంటాం. ఉత్తమం. సో ఆ ప్రాదులకు ఏమని పేరు పెట్టారు? నిపాతం. ఇవాళ ఇంకో పేరు. ఓకే, నిపాతం అని గుర్తుపెట్టుకోండి. సో ప్రాదులను ఏమంటాము? నిపాతం. నిపాతం. ఓకే, ఉత్తమం. ప్రాదులకి పేరు పెట్టారు, ఏమని? నిపాతం అని పేరు పెట్టారు. ఓకే, సో ఇప్పుడు మనము అవ్యయ పదాలు రాసుకుంటున్నామండి. రాసుకోండి. అవ్యయ పదాన్ని ఘ అని రాసుకొని అవ్యయ పదాన్ని అని రాసి ఇక్కడ చిన్న గీత పెట్టుకోండి, ఈ రెండు డాట్స్ కాకుండా. ఎందుకంటే మీకు విసర్గకి దానికి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ పదాన్ని హి కావచ్చేమో అనుకుంటారు. ఆ డౌట్స్ రాకుండా మనకి ముందే మనము దాన్ని చేంజ్ చేసేసుకుంటాం. అవునా? సంస్కృతంలో విసర్గలు వస్తూ ఉంటాయి, ఎక్కువ మటుకు విసర్గలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పదములో అలాగుందేమో అనే డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. అందుకని సో ఇప్పుడు మనకి పదాని అని కనిపించిందండి, అంటే పద అనేది ఏంటిది? అది పద అనే శబ్దం ఏంటిది? నపుంసకలింగం. చెప్పండి, ఇది ఎలాంటి శబ్దం అంటే ఏం చెప్తారు? అకారాంత. అకారాంత. నపుంసకలింగ అకారాంత నపుంసక శబ్ద. అకారాంత నపుంసకలింగ శబ్ద. ఎందుకని? పదాని ఎక్కడ కనిపిస్తుంది? అది నపుంసకలింగంలో కనిపిస్తుంది. అవ్యయ పదాని, అందులో ఏముందండి? అవ్యయ పదాని. ఎలాంటి పదాలు ఉన్నాయి ఇందులో? అవ్యయము యొక్క పదాలు కదా. సో అవ్యయాల యొక్క పదాలు. అవునా? అర్థమవుతుందా? షష్ఠి తత్పురుష సమాసం. అవ్యయ పదాని అంటే అవ్యయాల యొక్క, అవ్యయానాం పదాని అన్నమాట. దాన్ని విడదీస్తే ఏమైంది? అవ్యయానాం. అవ్యయానాం పదాని ఇదన్నమాట. ఓకే, రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ, అంటే అవ్యయాల యొక్క పదాలు అని అర్థం. ఓకే, అవ్యయ పదాలు. ఓకే, రాసుకోండి.
అభితః. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ తహ అనేది ఈ తా తర్వాత ఇది చుక్క విసర్గ అనుకుంటామా, లేకపోతే కోలన్ అనుకుంటామా? అదేంటిది, దీన్ని ఏమంటాం? విసర్గ అది. ఉమ్. సో అలా అనుకోవద్దు. అందుకనే ఏం చెప్పాను నేను, ఇలా ఇలా రాసుకోండి, పెట్టుకోండి. ఈక్వల్ టు పెట్టుకోండి. మన ఎవరు, Ah. నా పుష్ప గారు చెప్పారు కదా, అభితః ఈక్వల్ టు. సో అప్పుడు ఏమైంది, ఏం కన్ఫ్యూజన్ లేదనమాట. అందుకని కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో అభితః విసర్గలు మంచిగా ఇలా రాయండి, సున్నాలు పెట్టాలి. ఉమ్? అభితః. ఇక్కడ కంప్యూటర్లో అంటే మనకి ఈ సున్నాలు పెట్టడానికి ఉండదండి, అందుకే ఈ చుక్కలు పెడతారనమాట. ఎందుకని? అమ్మ అందులో కంప్యూటర్లో ఎక్కడుందమ్మా సున్నాలు పెట్టడానికి? అదా ఏం- కంప్యూటర్ లో లేదా? కరెక్టే. ఆ. సో మనకి చేత్తో రాస్తున్నాం కాబట్టి కరెక్ట్ రాసుకుంటాం. అవును, అభితః రెండు వైపులా. అభితః అంటే అభి, రెండు వైపులా. అభిముఖమై ఉన్నాడు. అంటే ఏంటి అభిముఖం అంటే ఏంటి? ఎదురు బదులండి. అది అంటే రెండు, ఇద్దరు గురించి చెప్తున్నాం అనమాట కదా. సో అది అభితః రెండు వైపులా. తహ ప్రత్యయం వచ్చింది ఇక్కడ. ఏంటది, ఏం చెప్పుకున్నాం మనం, గుర్తుందా? తహ. తహ తహ అంటే ఏంటి, నుండి. అవునా? తహ అంటే నుండి. అభి అంటే రెండు, రెండు వైపుల నుండి. ఇప్పుడు రెండు కలపండి, రెండు వైపుల నుండి. అర్థమైందా? అభితః రెండు వైపులా. సో ఉభయతః నుండి అని చెప్పినా చెప్పకపోయినా, అభితః అంటే మొత్తం రెండు వైపుల నుండి అని అర్థం అనమాట. సో ఉభయతః అంటే అది కూడా రెండు అంతే. వైపులా. ఉభ అంటే కూడా రెండు వైపుల నుండి. ఓకే. చుట్టూ అని కూడా అర్థం. ఆ, ఉభయతః. ఉభయం అంటున్నాం ఇక్కడ, ఎంత అనేది ఏం చెప్పలేదు కదా. ఉభ అంటే రెండమ్మా. రెండు. అంతే. సో యా, నెక్స్ట్ పరితః నాలుగు వైపుల నుండి. ఓకే. ఈ తహ అంటే నుండి, అది రాయాలి మీరు, నాలుగు వైపుల నుండి. నుండి. ఉమ్. తర్వాత సర్వతః అన్ని అంటే వైపుల నుండి. అన్ని వైపుల నుండి. అమ్మా ఇక్కడ ఉభయతః అన్న చోట ఉమ్. రెండు వైపులా అని అర్థం ఇచ్చారు, చుట్టూ అని కూడా అర్థం ఇచ్చారు. ఉభయ ఉభ అంటే ఏంటి, రెండు అని వస్తుంది, ఎక్కువ రకాలు కూడా వస్తుంది అంటున్నారా? ఉభయ. చుట్టూ అనే అర్థం కూడా ఇచ్చారు. రాసుకోండి, అది కూడా రాయండి. అన్ని వైపులు. ఉభయతః ఆగచ్చతి. ఉభ అంటే రెండు రావాలి, మరి అన్నయ్య అని కూడా వచ్చిందా? ఓకే, రాసుకోండి. చుట్టూ అని మాత్రమే చుట్టూ అని రాశారు. చుట్టూ తప్పు ఓకే, ఓకే. కదండి. ఉమ్? చుట్టూ తప్పు కదా మేడం. అదే కదా, అదే ఉభయతః. పరితహాకు చుట్టూ రావచ్చు, పరితహ అంటే చుట్టూ రావచ్చు. అదే పరితః అంటే వస్తుంది. ఉభయ అంటే ఇద్దరు. అంతే అమ్మా, అంతే రావాలి అక్కడ. ఉభయులు అంటారు కదా, అవును, ఉభయాలు అంటే ఇద్దరు. రెండు వైపులనే కరెక్ట్. అంతే. యా. సో యా, ఇది రాసుకోండి. సర్వతః అన్ని వైపుల నుండి. ప్రతి అంటే వైపు. ప్రతి ఆగచ్చతి అంటే టువర్డ్స్ అన్నమాట. ప్రతి అంటే టువర్డ్స్, వైపు. ఓకే. ధిక్కరించడం. మర్చిపోయారు కవిత. ఉమ్? పరితః ఉభయతః చెప్పాను తర్వాత చెప్పాను పరితః. చెప్పారు పరితః. నాలుగు వైపుల నుండి. పరితః పరితః అంటే అన్ని వైపులా చుట్టుపక్కల అని కూడా వస్తుంది కదమ్మా. నాలుగు వైపులు. పరితః అంటే ఇంకా మనకి నాలుగు వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి అన్నమాట. అంతే. ఇక్కడ సర్వ అనేది ఉంది కాబట్టి ఇక మనం ఇక్కడ నాలుగు వైపులు అని చెప్పుకున్నాము. ఓకే. సర్వశబ్దం సపరేట్ గా ఉంది, ఇది నాలుగు వైపుల నుంచి. పరి. సో ఉంటాయే నాలుగు వైపులు కదా మనకి, గోడలకి ఎన్ని నాలుగు వైపులే ఉంటాయి కదా, కుడి ఎడమ ముందు వెనక, అంతే. అందుకని పరితః అంటారు అక్కడ నాలుగు వైపులు అని. సర్వతః అంటే ఏంటి, పై నుంచి కింది నుంచి కూడా అన్నమాట. ఓకే. ఎడమ వైపు నుంచి, ఎడమ కుడి ఇవన్నీ చెప్పేసుకున్నాం, పైన కింద చెప్పలేదు. అక్కడ ఇదన్నమాట, నాలుగు వైపుల నుంచి వస్తుంది అంటే ఇంతే వస్తుంది అనమాట. ఓకే. సో ఉపరి అధః అని కూడా వస్తుందమ్మా. అవును, ఇప్పుడు ఇది రాసుకోండి, ఇక్కడ ఇందులో ఉంది. ఇవ్వలేదు. అదే. ధిక్కరించడం. అంటే ధిక్కరించడం. తర్వాత వినా లేకుండా. వినా లవణం వినా అహం న ఖాదామి. అవునా? వినా లేకుండా, ఉప్పు లేకుండా. కానీ నేనైతే అదే లేకుండా తింటాను.
ఆ, లవణం వినా అహం న పచామి. అహం న పచామి. ఉత్తమం. సో అది వాహనం వినా అహం న గచ్చామి. ఇంకా చెప్పండి, వినాతో చెప్పండి, ఏమైనా చెప్తారా? నిద్ర వినా, నిద్ర లేకుండా అహం అహం కాదతి వినా గార్లిక్. అమ్మ అమ్మ చక్కెర లేకుండా కాఫీ తాగాలి. అమ్మ మీది ఎక్కువ వస్తుంది, అది ఏదో బంద్ చేయరా? ఎక్కడ ఏదో ఎక్కువ ఉంది, 2 ఆన్ ఉన్నాయో ఏంటో మరి చూడండి ఒకసారి. శాంతగా అలాగే అలాగే. అదే. ఏంది శర్కర శర్కర వినా ఆ, చాయం న పిబామి. ఆ. ఉత్తమం. అహం న కాదతి వినా నా అహం పచామి. కాదతి వినా గార్లిక్. అమ్మ అహంకి ఏమొచ్చిందమ్మా? ఆమెనా నేను అతినా? అహం అహం కాదామి కాదామి. వినా దైన్యన జీవనం మంచి సెంటెన్స్ కదా మేడం. వినా దైన్యేన జీవనం. ఉత్తమం, సూపర్. అవునండి. మంచి. వ్యాకరణం వినా సంస్కృతం న పఠామి. ఉత్తమం. మధురం వినా అహం నా ఖాదామి. ఉత్తమం. सूचना लिखन्तु सर्वे। अत्र पश्यतु, सूचनाः वा सूचना वा? किमस्ति अत्र? विसर्ग सूचना. अस्ति वा? सूचना. किं करणीयम् अत्र? रेखा रेखा लेखनीयं सूचना। अत्र एवं लिखतु। धनं सूचना. ధనం శబ్దము నుండి కార్యం శబ్దం వరకు గృహవత్. మీరు రాస్తూ ఉండండి. ఇక్కడ ధనం అనేది మనకి ఎలా కనిపిస్తుంది? నపుంసకలింగం లాగా. కార్యం అనేది కూడా నపుంసకలింగం లాగా. అందుకని ఫస్ట్ మొదటి శబ్ద రూపం నపుంసకలింగంలో ఏం రాసుకున్నామంటే గృహ శబ్దం రాసుకున్నాము. అందుకని గృహవత్ అన్నారనమాట. గృహవత్. అమ్మ మీది ఎక్కువ వస్తుంది, తీసేరా. ఏం తీసేయమంటారు? మళ్ళీ కనెక్ట్ కండి, అది మీరు వెళ్ళేసి మళ్ళీ రండి. మీ వాయిస్ రీసౌండ్ లాగా వస్తుంది. అదే 2 ఫోన్లు ఎక్కడో ఆన్ చేసి పెట్టి ఉంటారు మీరు. ఫోన్ ఒకటి కంప్యూటర్ సంథింగ్ ఏదో చేసి ఉంటారు, అందుకనే ఎక్కువ వస్తుంది. అదే. సో గృహవత్ రూపాలు వస్తాయి. ఓకే. తుదు ధాతువు నుంచి విష్ ధాతువు వరకు భవతివత్ రూపాలు వస్తాయి. ఈ భవతి రూపం మనం మొదటిగా నేర్చుకున్నాం, అందుకని ఇంకా అవి చెప్తూ ఉంటారనమాట. ఓకేనా? మనకి ఏవి వచ్చినా కూడా దాన్ని ఫస్ట్ ఉన్నదాన్ని ఆధారంగా చేసుకొని దానిలాగే ఇది ఉంటుంది అని చెప్తాం కదా. నువ్వు ఫస్ట్ ఏదైతే నేర్చుకున్నావో దానిలాగానే ఇలా ఉంటుంది అని చెప్తామా లేదా? సో ఫస్ట్ దాన్ని మనము రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో తుద్ ధాతువు నుంచి విష ధాతువు వరకు భవతివత్ రూపాలు నడుస్తాయి. అంటే ఇప్పుడు ఈ తుదతి ఎవరు చెప్తారు? చెప్పండి. తుదతి, తుదతః, అతి, అతః, అంతి గుర్తుందా? చెప్పండి. అంతి, అసి, అతః, అథ, ఆమె, ఆవహ, ఆమహ. ఆగండి, తప్పు చెప్తున్నారు. మధ్యం పురుషకి వెళ్ళిపోయారా? ఓకే ఓకే, చెప్పండి అమ్మా. అతి, అతః, అంతి, తుదతి, తుదతః, తుదంతి. మొత్తం కంప్లీట్ చేయండి ఏదో ఒకటి. ఈ ఎక్స్టెన్షన్స్ చెప్పేసేయండి, ప్రత్యయాలు మొత్తం ఫస్ట్ చెప్పానమ్మా ఇందాక. అతి, అతః, అంతి, అసి, అతః. 9 చెప్పండి అమ్మా. చెప్తున్నా. అసి, అతః, అథ, ఆమె, ఆవహ, ఆమహ. ఇప్పుడు తుద ధాతువు తీసుకొని చెప్పండి. తుద్ ప్లస్ అతి, తుదతి. అట్లొద్దు, తుదతి కంప్లీట్ గా చెప్పండి. తుదతి, తుదత్తః, తుదతి, తుదతః, తుదంతి, తుదసి, తుదథః, తుదథ,
తుదామి తుదావహ తుదామహ అలాగే ఇచ్ఛ ఈష్ ధాతువు ఎవరు చెప్తున్నారు? ఈష్ ధాతువు ఎవరైనా చెప్తారా? చెప్తున్నాను. ఇచ్చతి ఇచ్చతః ఇచ్చంతి, ఇచ్చసి ఇచ్చతః ఇచ్చత, ఇచ్చామి ఇచ్చావహ ఇచ్చామహ. ఏం జరిగింది అక్కడ ఈష్ ధాతువుకి? ధాత్వాదేశం వచ్చింది. ధాత్వాదేశం ఎప్పుడు జరుగుతుంది అది? ఈష్ ధాతువుకి ఇచ్ఛ ఎప్పుడు వస్తుంది? షిత్ పరంగా ఉంటే కదా, షిత్ పరంగా ఉంటే. ఉత్తమం. నెక్స్ట్ స్పృశ్ ధాతువు ఎవరు చెప్తున్నారు? తొందరగా చెప్పండి చెప్పండి తొందరగా. స్పృశంతి, స్పృశసి, స్పృశత్తః, స్పృశథ, స్పృశామి, స్పృశావహ, స్పృశామహ. లిఖ్ ధాతువు అమ్మ ఇందాక ఎవరో చెప్తానన్నారు, చెప్పండి అమ్మా. లిఖతి, లిఖతః, లిఖంతి, లిఖసి, లిఖతః, లిఖథ, లిఖామ, లిఖావహ, లిఖామహ. మళ్ళీ చెప్పండి. ఉత్తమ పురుష. లిఖామి, లిఖామహ, లిఖామి, లిఖామహ, లిఖావహ, లిఖామహ. మీరు చేసేదే మీకు వస్తలేదు. నేను అదే చెప్పాను, మ్యూట్ లో వెళ్ళిపోయింది. కాదు కాదమ్మా, కాదు, నేను చేస్తున్నాను అంటాం కదా, లిఖామి అనే దానికి ఏమంటాం? నేను చేస్తున్నాను. అందుకే అన్నాను, మనం చేసేదే మనకి రాకపోతే ఎట్లా? లిఖామి, అహం లిఖామి. అయ్యో విరిపోయింది. నెక్స్ట్ ప్రచ్ఛ. ప్రచ్ఛ ధాతువు ఎవరు చెప్తున్నారు? ప్రఛ అన్నమాట. అది ఏముంది? అది ప్రఛ. చెప్పండి. పృచ్ఛతి, ప్రచ్ఛతి. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ధాతువేంటి? ప్రఛ. ఓకే, సో ధాత్వాదేశం జరిగిందా లేదా ఇక్కడ? జరిగింది. అది చెప్పాలి మీరు. పృచ్ఛతి, 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 పృచ్ఛతః, పృచ్ఛంతి, పృచ్ఛసి, పృచ్ఛతః, పృచ్ఛథ, పృచ్ఛామి, పృచ్ఛావహ, పృచ్ఛామహ. ఉత్తమం. ప్రవేశ ధాతువు చెప్పండి ఎవరైనా. చెప్పు తొందరగా. ప్రవిశతి, ప్రవిశతి, ప్రవిశతః, ప్రవిశంతి, ప్రవిశసి, ప్రవిశత్తః, ప్రవిశత్థ, ప్రవిశామి, ప్రవిశావహ, ప్రవిశామహ. ఉత్తమం. ప్రా అనేది ఏంటి ఇందులో? ఉపసర్గ. ఉపసర్గ. దాన్ని ఏమంటాము విడిగా ఉంటే? ప్రాది అంటాం. ప్రాది అంటాం. దానికి ఏమని పేరు పెట్టారు ప్రాదులకి? నిపాతం. ఉత్తమం. ఓకే, సో భూ ధాతు చెప్పండి తొందరగా ఎవరైనా. మనకి సెకండ్ లో కట్